హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే వస్తుంది. సో టీజీ ఈసెట్ విచ్ మీన్ టీఎస్ ఈసెట్ 2024 అడ్మిషన్ యొక్క కౌన్సిలింగ్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ రిలేటెడ్గా అండ్ ఫైనల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్స్ అన్నీ కూడా మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఈసెట్ 2024 లాటరల్ ఎంట్రీ వాళ్ళు సెకండ్ ఇయర్స్ ఆఫ్ బీటెక్కి వెళ్ళడానికి ఈ స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము డేట్స్ ఎలా ఇచ్చారనేది. ఇంకా కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే మనకి అప్డేట్ అవ్వలేదు, చేయలేదు, కానీ జస్ట్ డేట్స్ ఇచ్చారు ప్రెస్ నోట్ ద్వారా. ఓకే, సో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ ప్రాసెస్ మొత్తం లైక్ మీ అందరికీ తెలిసినట్టుగానే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్కి 8th జూన్ నుండి 11th జూన్ వరకు మనకి టైం ఇచ్చారు, విచ్ మీన్ ఆఫ్ 4 days. అండ్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 10th జూన్ టు 12th జూన్ ఇచ్చారు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆఫ్టర్ వెరిఫైయింగ్ యువర్ సర్టిఫికేట్స్ 10th జూన్ టు 14th జూన్ ఇచ్చారు. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసినప్పటికి 14th జూన్ ఈస్ ది ఫైనల్ డేట్ ఫర్ ఫ్రీజింగ్ ఆఫ్ యువర్ ఆప్షన్స్. అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కౌన్సిలింగ్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ వస్తాయి, టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 18th ఆర్ బిఫోర్ కూడా రావచ్చు, మ్యాక్సిమం 18th రావచ్చు. అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ యాజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 18 to 21. మీకు వచ్చిన కాలేజ్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి, చేస్తేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది త్రూ ఆన్లైన్ మోడ్. ఓకే, త్రూ వెబ్సైట్. సో ఇట్ ఈస్ ఫ్రమ్ 18 to 21st. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ వచ్చేసినప్పటికీ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ అనుకోవచ్చు దాన్ని. అది ఎప్పటి నుంచి అంటే 15 to 16 జూలై మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్, ప్రాసెసింగ్ ఫీ అన్నీ ఉంటాయి. అండ్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఫైనల్ ఫేజ్ వచ్చేసినప్పటికి 17th జూలై. అండ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వచ్చేసినప్పటికి 17 and 18th. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 18th జూలై. అండ్ సీట్ అలాట్మెంట్ ఫర్ ఫైనల్ ఫేజ్ 21st జూలై. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 21st to 23rd జూలై. అండ్ రిపోర్టింగ్ టు ది అలాటెడ్ కాలేజ్ అనేది 22nd to 24th of July. లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ వచ్చేసినప్పటికి 25th జూలై. సో స్పాట్ అడ్మిషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, అది 24th జూలై స్టార్ట్ అవుతుంది. స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ ప్రొవైడ్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ అండ్ బీ ఫార్మసీ కాలేజ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్ అని చెప్పి మనకి ఇచ్చారు. సో అండ్ లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసినప్పటికీ 30th జూలై. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ది వెబ్సైట్ ఆన్ 35th 2024. May 30th మనకైతే అవైలబుల్ ఉంటుంది నోటిఫికేషన్ అనేది. ఆ తర్వాత మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు అబ్టైన్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ కౌన్సిలింగ్. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని కూడా మనకైతే ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. డిప్లొమో ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అండ్ 6th to డిప్లొమో ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ది డిప్లొమో కాలేజ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2024. EWS income certificate issued by Tahsildar valid for the financial year 2024 and 2025 if applicable, and caste certificate issued by the competent authority if applicable. So these are all the certificates you have to carry for certificate verification. So please be arrange these certificates. Okay, thank you. And further updates kosam please try to subscribe our channel. We'll update everything here. Thank you.